హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. సాఫ్ట్గా మెత్తగా ఇడ్లీ ఎలా రావాలని చూపిస్తా. రైస్ ఇడ్లీ గ్రైండర్లో పట్టి చూపిస్తా ఎలా వస్తుంది అనేసి. రండి. 4 కప్పు ఇడ్లీ రైస్ 4 టైం కడిగేసి ఒక 5 అవర్స్ నానబెట్టి పెట్టుకోండి. 4 గ్లాసుకు 1 గ్లాసు మినపప్పు, ఇది కూడా బాగా కడిగేసి ఒక 4 అవర్స్ నానబెట్టి పెట్టేసుకోండి. కడిగిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని గ్రైండర్లో వేసుకుంటాం. ఇలా బియ్యం వేసేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది రైస్ పట్టడానికి. రైస్ పిండి ఇదిగో ఇట్లా మెత్తగా అయింది. అయిన తర్వాత తీసేయొచ్చండి. మినపప్పు వేసుకోవాలి. మినపప్పు ఇప్పుడు గ్రైండర్లో వేసినాము. ఈ పిండి ఉబ్బి వచ్చినప్పుడు ఎంత వస్తుంది అని చూడండి. ఇడ్లీకి ఈ మినపిండియే సాఫ్ట్ వస్తుంది. మిక్సీకి వేస్తే ఇంత పిండి రాదు. ఇప్పుడు 1 గ్లాసుకు ఎంత మినపప్పు పిండి వచ్చింది చూడండి. ఇప్పుడు ఇవి తీసేసి ఉప్పు వేసి ఈ పిండి ఇద్దరు కలిపి పెట్టేస్తే 8 అవర్స్ నానిన తర్వాత ఇడ్లీ ఎలా వస్తుంది, సాఫ్ట్గా వస్తుంది. ఇడ్లీ పిండి ఇట్లా చూడండి, ఉబ్బి ఎంత బాగా మంచిగా వచ్చిందని. ఇప్పుడు ఇడ్లీ పోసి చూపిస్తా ఎలా వస్తుంది అని. ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చింది అని ఎల్లిపాయల చట్నీ తోటి వేడివేడిగా ఇడ్లీ కాలుతుంది. చూడండి, ఎల్లిపాయల చట్నీ తోటి ఇడ్లీ తీసేస్తాం. ఇట్లా మెజర్మెంట్ తోటి వేయండి, ఇడ్లీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందని మాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్. నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం.